ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో రెండు పిట్టలుండేవి. ఒకటేమో తార, ఇంకొకటేమో సమంత. వేసవికాలం మొదలయ్యింది. తార మాత్రం చాలా కష్టపడి ప్రతిరోజు గింజలు, ఆహారం సేకరించేది. చిన్న చిన్న గింజలు తీసుకొని తన గూటిలో నిల్వచేసేది. అదే సమయంలో సమంత మాత్రం చాలా సరదాగా ఉండేది. రోజంతా ఎగిరి ఎగిరి పాటలు పడుతూ చెట్లమీద కూర్చుని టైంపాస్ చేసేది. ఒకరోజు సమంత తారను చూసి ఇలా అంది. ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? జీవితం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు కష్టపడితేనే తరువాత సుఖంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వేసవికాలం ముగిసింది. వర్షాకాలం వచ్చింది. వర్షంలో బయట ఆహారం దొరకటం చాలా కష్టమైంది సమంతకి. తినటానికి ఏమీ లేక ఇబ్బంది పడింది. చివరికది తార దగ్గరికి వెళ్లి సహాయం అడిగింది. తార తన గూటిలో ఉన్న గింజలను చూపించి ఇలా చెప్పింది. నేను ముందుగానే సిద్ధమయ్యాను, అందుకే ఇప్పుడు కష్టం లేదు. నువ్వు ఆ సమయంలో సరదాగా గడిపావు, అందుకే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు. సమంత తన తప్పు తెలుసుకుంది. ఇక ముందు కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకుంది. నీతి: ముందు జాగ్రత్తగా కష్టపడితే భవిష్యత్తులో కష్టాలు తగ్గుతాయి.